ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్పై డిఓపిటికి లేఖ రాశారు ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉపసభాపతి అయినటువంటి రఘురామకృష్ణరాజు గారు. ఏదైతే కులాల్ని రాజకీయాలకు ఆపాదిస్తూ రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేశారని డిఓపి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. మరి మొత్తానికి సునీల్ కుమార్ని సస్పెండ్ చేయాలంటూ కూడా అందులో పేర్కొన్నట్లు అర్థమవుతుంది. మరి ఇదే అంశానికి సంబంధించి కొద్దిమేర లోతుగా విశ్లేషణ చేయడానికి జూమ్లో మనతో కనెక్ట్ అయి ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. సార్ నమస్కారం అండి. నమస్తే సార్. రఘురామకృష్ణరాజు గారు గతంలో ఆయన్ని కస్టోడియల్ టార్చర్ పెట్టినటువంటి కేసులో ఇప్పటికే డిసెంబర్ 4వ తారీఖు విచారణకు రావాల్సిందిగా ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్కి ఆంధ్రప్రదేశ్ సిఐడి పోలీసులు నోటీసులు ఇచ్చారు. మరోపక్క తాజాగా ఏదైతే కులాలకి సంబంధించి వ్యాఖ్యలు చేస్తూ ఐపీఎస్ నిబంధనలు ఉల్లంఘించారని చెప్పేసి ఆయన సస్పెండ్ చేయాల్సిందిగా డిఓపిటికి లేఖ రాశారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ అయినటువంటి రఘురామకృష్ణరాజు గారు. ఏమంటారు ఈ అంశం గురించి? ఈ దేశంలో ఏ ఐపీఎస్ అధికారి ఇంత వివాదాస్పదం కాలేదు. ఓకే, అంటే కాంట్రవర్షియల్ ఐపీఎస్ పోటీ పెడితే గోల్డ్ మెడల్ అయిందేనా? ఎందుకు కేంద్ర ప్రభుత్వం లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఇలా ఈయన్ని పెంచి పోషిస్తున్నాయి? ఓకే, ఎందుకు ఇంత ఉదాసీనంగా వ్యవహరిస్తున్నాయి? అంటే ఇతనికి ఏమి లిమిట్స్ లేవా? ఏమి ఈయన అప్పుడు ఓత్ తీసుకున్నాడు, తన డ్యూటీ ఏం చేశాడు? అసలు ఇప్పుడు కులాల మధ్య రెచ్చగొట్టే ఉపన్యాసాలు, విద్వేషపూరిత ప్రసంగాలు, అదేదో అది ఉంది వాళ్ళది అంబేద్కర్ ఇండియా మిషన్, ఆ ఎయిమ్ అనే ఒక సంస్థను ఒక దాన్ని తీసుకుని, ఇప్పటిది కాదు ఇది, ఎన్నో ఏళ్లుగా ఈ విధంగా ఆయన చేస్తున్నా గానీ పర్మిషన్ ఉందా? స్పెషల్ పర్మిషన్ సునీల్ కుమార్కి ఇచ్చారా? ఇప్పుడు మీరు రాసిన లేఖ, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు రాసిన లేఖ ఏంటి? కాపులకేమో ముఖ్యమంత్రి పదవి అంట, దళితులకేమో ఉప ముఖ్యమంత్రి పదవి అంట. అంటే ఏంటి? తను ఏదో రకంగా అశాంతి సృష్టిద్దామనా, కుల విద్వేషాలు రెచ్చగొడదామనా? గతంలో మనం చూసాం ఏంటి, ఆ రఘురామకృష్ణరాజు పైన హత్యాయత్నం కేసులో ఉన్నారు, దాంట్లో సస్పెండ్ అయ్యారు. A1, A2, A3, A4 మనం చూసాం. ఆ ప్రభావతి సూపరింటెండెంట్, హాస్పిటల్ సూపరింటెండెంట్ తప్పుడు రిపోర్ట్ ఇచ్చింది. ఆయన పుట్టినరోజు నాడే ఆయన్ని కిడ్నాప్ చేసి తీసుకొచ్చి గుంటూరు సిఐడి కార్యాలయంలో అమానుషంగా చిత్రహింసలు చేశారు. ఒక పార్లమెంట్ సభ్యుడిని ఆయన గుండెల మీద కూర్చుని ఆపరేషన్ చేయించుకున్నాడిని చంపాలని చూశారు, రైల్లో చంపాలని చూశారంట. ప్రధాని మోడీ పర్యటనకు ఆయన వెళుతుంటే అల్లూరు సీతారామరాజు విగ్రహావిష్కరణ. అంటే ఇప్పుడు ఒకటి, ఆ కేసు ఇప్పటికీ ఒక దీనికి రాలేదు, ఇంకా దర్యాప్తు గాని, ఇంతవరకు అరెస్టులు గాని. ఇప్పుడు అతను ఎవరు అరెస్ట్ చేశారు? ఒక అతను ఐపీఎస్ రిటైర్డ్, అంతటితో చేశారు. ఇప్పుడు ఒకటి మనం తీసుకున్నట్లయితే ఈయన విదేశీ పర్యటనలు వివాదాస్పదం అయ్యాయి. సునీల్ కుమార్ ఇప్పుడు ఒక ఐపీఎస్, ఒక ఐఏఎస్ విదేశాలకు వెళ్ళాలంటే ప్రభుత్వ అనుమతి తీసుకుని వెళ్ళాలి. ఈయనకు అనుమతి అవసరం లేదా? ఇది ఎక్కడ విడ్డూరు? ఇంతవరకు అసలు ఆయన ఫారిన్ టూర్స్ మీద విచారణ జరిగిందా? అనుమతి తీసుకుని కొన్ని దేశాలకు వెళ్తే ఒక దేశం అని చెప్పి ఇంకో దేశానికి వెళ్ళాడు. 2019 డిసెంబర్లో అమెరికాకు అనుమతి తీసుకున్నాడు, ఇంగ్లాండ్ వెళ్ళాడు. 14 రోజులు ఇంగ్లాండ్ లో పర్యటించాడంట. 2021 అక్టోబర్లో దుబాయ్, 2022 డిసెంబర్లో జార్జియాకు అనుమతి తీసుకున్నాడు, దుబాయ్ లో 5 రోజుల పర్యటన. అనుమతి తీసుకోకుండా 2023 ఫిబ్రవరిలో అమెరికా వెళ్ళాడు, 4 రోజుల పర్యటన. 2023 సెప్టెంబర్లో స్వీడన్ పర్యటన, 24 ఫిబ్రవరిలో జార్జియాకు అనుమతి తీసుకున్నాడు, దుబాయ్ లో పర్యటించాడు. అంటే అసలు దుబాయ్కి ఈయనకి ఉన్న లింకులు ఏంటి? దుబాయ్లో ఈయన పిల్లల యొక్క వ్యాపారాలు ఏంటి? ఒక సాధారణ ఉద్యోగి ఐపీఎస్, ఆయన నెల జీతం ఎంత, ఆయన ఎంత సంపాదించగలరు, ఆయన పిల్లలు ఏ విధంగా ఈ వ్యాపారాలు విదేశాల్లో? జగన్మోహన్ రెడ్డి పీరియడ్ లోనే ఆయన సీఎం గా ఉన్నప్పుడు దుబాయ్లో ఒక డెన్ పెట్టారన్నారు. మధ్య గ్రూపుల కేసులు, కిరణ్ కుమార్ రెడ్డి, 2 కేకుల ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి, వీళ్ళందరికీ గోల్డెన్ వీసా. మరి సునీల్ కుమార్ కొడుకులకు కూడా ఉందా? అంటే అక్కడ ఆఫ్రికాలో, లేకపోతే జార్జియాలో, జింబాబ్వేలో, ఇక్కడ మనం చూసాం కెమెరూన్ లో రెడ్డి గ్లోబల్ కంపెనీ,
చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అక్కడ స్టీల్ ప్లాంట్ పెడతానని పర్యటించటం, వెంకటేష్ నాయుడు, ప్రసేన్, తాడేపల్లి డెన్ ఇన్ఛార్జ్, టాంజానియాలో నేను వాళ్ళతో పాటు ఉన్నాను అన్నాడు. ఈయన జార్జియా పర్యటన ఏంటి? ఇప్పుడు మనకి అక్కడే కనపడుతుంది కదా నేరస్తులతో ఈయన యొక్క సంబంధాలు ఎలా ఉన్నాయి ఏంటి. ఒక ఐపీఎస్ అయ్యుండి కూడా అంటే సస్పెన్షన్ లో ఉండటం కాదు, అతను సర్వీస్ నుంచి తొలగించాలి అంటూ మరి స్పష్టంగా ఆయన ఏ ఏ చట్టాలు ఎలా ఉల్లంఘించాడు ఆయన ఇచ్చాడు ఆర్టికల్స్. ఏది ఆ లేఖలో దగ్గర దగ్గర 7 పేజీల లేఖ రాశారు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. దీనిపైన డిఓపిటి ఇప్పటికైనా స్పందించాలి. ఓకే, ఏబి వెంకటేశ్వరరావు పైన ఆ విధంగా చర్యలు తీసుకోవటం ఏంటి? 5 ఏళ్ళు అసలు ఆయన అసలు డ్యూటీయే చేయనీయలేదు. ఆయనకి మనం చూసాం ఎంత కక్ష సాధించిందో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. తప్పు చేసిన వాడి పైన చర్యలు తీసుకోవడానికి ఉపేక్షిస్తున్నారా? ఓకే, మనం అంటోంది అదే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎంతో మంది ఐపీఎస్లు బలయ్యారు. కాంతిరాణా టాటా, పిఎస్ఆర్ ఆంజనేయులు అయితే అసలు జైలుకే వెళ్ళాడు కదా. ఇప్పుడు మెడికల్ బెయిల్ పైన బయటకు వచ్చినట్టున్నాడు, డీజీగా వచ్చినటువంటి వాడు. కాంతిరాణా టాటా సిటీ కమిషనర్ గా పనిచేశాడు. విశాల్ గున్ని ఎంతో భవిష్యత్తు ఉన్నటువంటి ఐపీఎస్ ఆఫీసర్ సస్పెండ్ అయ్యారు. అంటే ఇప్పుడు మనం చూసాం జాషువా సస్పెండ్ అయ్యాడు. అంటే ఇప్పుడు గున్ని కావచ్చు, కాంతిరాణా టాటా కావచ్చు, లేకపోతే పిఎస్ఆర్ ఆంజనేయులు కాదంబరి గత్వాని కేసులో కిడ్నాప్, ఇప్పుడు సునీల్ కుమార్, సంజయ్, అదేమంటే వాళ్ళు రాస్తారు సాక్షి మీడియాలో లేకపోతే వైసీపీ సోషల్ మీడియాలో దళితులపై ఈ విధంగా చేస్తున్నారని, దళిత అధికారుల పైన ఈ ప్రభుత్వం ఈ విధంగా అణిచేస్తోందంటూ కక్ష సాధిస్తోందంటూ రాసుకుంటారు. అంటే దళిత్ కార్డు ఐపీఎస్లు ఐఏఎస్లు వాడుకుంటారా? అంటే మీకు ఇండియన్ సర్వీస్ లో మీరు సెలెక్ట్ అయింది, ఆ రోజు మీకు ముస్సోరీలో ట్రైనింగ్ ఇచ్చింది. అసలు ఏ విధంగా వీళ్ళు జగన్ హయాంలో అతను సీఎం గా ఉన్నప్పుడు పేట్రైపోయారు, క్రిమినల్స్ గా మారారు. మనం గతంలో చూసాం ఏదో రౌడీ, అసెంబ్లీ రౌడీ ఏదో సినిమా. ఇప్పుడు ఏమనాలి వీళ్ళని? పోలీస్ రౌడీల. ఏదో ఏదో సినిమాలో బాలకృష్ణ ఏదో డాక్టర్ పాత్ర పోషిస్తూ అందరిని చంపేస్తాడు. అతను డాక్టర్ అయిండు కూడా ఏం చేస్తాడు మరి? అక్కడ జరుగుతున్న ఫ్యాక్షన్ అది తట్టుకోలేక ఏదో నో పోలీస్ అంటూ మొత్తం అందరినీ నరికి నరికి చంపుతాడు. ఇది ఎక్కడి రౌడీ డాక్టర్ అనుకున్నాం మనం. అంటోంది అదే రౌడీ ఐపీఎస్ లో వీళ్ళందరూ. విడుదల రజనీ కిడ్నాప్ చేయమంటే కిడ్నాప్ చేస్తారా? ఎవరు అతను క్రషర్స్ ని వెళ్ళి అప్పుడు 10 కోట్లు అడుగుతుందా, 2 కోట్లకు మాట్లాడుకోండి, వాడు ఇచ్చాడంటే డబ్బులు. ఎవరు యజమాని? శ్రీనివాసరావు వాళ్ళు ఎవరు? దానిపైనే కదా జాషువా సస్పెండ్ అయింది. ఈ సునీల్ కుమార్ ఇక్కడ మనం తీసుకున్నట్లయితే హద్దు దాటాడు. ఏది అతనికి ఇచ్చినటువంటి అన్ని రకాల గీతలు దాటేశాడు అనమాట. అగ్రిగోల్డ్ కుంభకోణం, దాంట్లో తులసి బాబు అని అతను ఎవరో ఒకడు. తులసి బాబుకి ఇతనికి ఉన్న సంబంధాలు ఏంటి? ఇప్పుడు అగ్రిగోల్డ్ అతన్ని అసలు లాయర్ కాకపోయినా ఏ విధంగా పెట్టుకున్నాడు న్యాయవాదిగా కన్సల్టెన్సీల కింద? అతనికి ఎంత ఇచ్చు? నకిలీ లబ్ధిదారుల జాబితా తయారు చేసి బాపట్ల జిల్లా రామకూరులో 96 మంది నకిలీ లబ్ధిదారుల పేర్లతో 7 లక్షలు స్వాహా చేశాడని చెప్పి రికార్డుల్లో దొరికింది. ప్రకాశం జిల్లాలో 400 మంది అంట, ఒక్క ప్రకాశం జిల్లా అగ్రిగోల్డ్. అంటే వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి పరిహారం వీళ్ళు స్వాహా చేశారు. 20,000 డిపాజిట్లు ఉన్నాయి చూసావు. అంటే ఇప్పుడు టెక్నాలజీ అనే పేరుతో 75 లక్షలు బిల్లు కావాలా, డ్రగ్స్ సరఫరా చేస్తున్నామని కేసు కావాలా అని చెప్పి ఆ కాంట్రాక్టర్ మీద మరి కేసు కడతామని బెదిరించారని సిఐడి. ఒకటా రెండా ఎన్నున్నాయి ఈయన కెరీర్ లో? ఎందుకు ఇంత ఉపేక్ష చేస్తున్నారు? అంటే ఇప్పుడు ఆయన పైన చర్యలు తీసుకుంటే ఆయన సర్వీస్ నుంచి తొలగిస్తే ఒక గుణపాఠం. ఇది మళ్ళా ఇంకొకళ్ళు చేయకూడదు ఇలాంటి పనులు. వీళ్ళని కంటిన్యూ చేస్తే విసలు పెడతారు. అంటే బరి తెగింపుకి పరాకాష్ఠగా దీన్ని చూడాలన్నమాట. సునీల్ కుమార్ పైన డిఓపిటి చర్యలు తీసుకుంటుందా, తీసుకోదా? కేంద్ర హోంశాఖ ఇంకా నిష్క్రియాభరత్వంతో వ్యవహరిస్తుందా? సరైన గైడెన్స్ ఇవ్వదా? కోర్టులు కూడా ఉపేక్షించకూడదు, ఇలాంటి వాటిని సుమోటోగా తీసుకోవాలి. తీసుకుని వెంటనే
కఠిన చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు ఆ కేసు ఏమైంది? రఘురామకృష్ణరాజు ఆయన చంపాలని చూసిన కేసు, హత్యాయత్నం కింద ఈయన ఇంతవరకు ఎందుకని పిలిచి విచారించలేదు? అవును. ఇప్పుడు రేపు ఎప్పుడో పిలుస్తారు అంటున్నారు. అవును. సునీల్ కుమార్. ఇప్పుడు ఒకటి మనం ఉపేక్షిస్తే ఇటువంటి వాళ్ళ పట్ల ఇంకా వాళ్ళు మనం చూసాం. అతనేమో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నాడు? మళ్ళీ 2.0 అంటున్నాడు. నేను మళ్ళీ అధికారంలోకి వస్తానంటున్నాడు. ఓకే. ఏం జరుగుద్ది? జగన్ 2.0 వస్తే మళ్ళీ ఇదేనా? ఈ జాషువాలు లేకపోతే ఈ కాంతిరాణా టాటా, విశాల్ గున్ని ముంబై పోయి కిడ్నాప్ చేసి తీసుకురావటం, కాదంబరి జత్వాని, లేదు ఎంపీలని సిఐడి కార్యాలయంలో పిలిపించి మ్యాన్ హ్యాండ్లింగ్, చిత్రహింసలు, కొట్టడం, గుండెల మీద కూర్చొని తొక్కడం, ఇదేనా? తలుచుకుంటేనే జనం భయపడుతున్నారు. ఏంటి ఇప్పుడు ఈ ప్రభుత్వం వీళ్ళకి ఓట్లేసి గెలిపించింది ఎందుకు? అటు కేంద్రంలో ఇక్కడ రాష్ట్రంలో ఎన్డీఏ వాళ్ళ 54% ఓట్లేసింది, లేకపోతే మరి 93% సీట్లు ఇచ్చింది ఎందుకు? వీళ్ళకి కఠిన చర్యలు తీసుకోమని కదా, ఉపేక్షించవద్దని కదా. ఎందుకు ఈ నిష్క్రియ పరత్వం? ఏమిటి ఉదాసీనత? ఇది మనం అడిగే ప్రశ్న కాదు, ప్రజలు అడుగుతున్న ప్రశ్నలు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే వీటికి సమాధానం ఇవ్వాలి. ఇది ఒక క్యాన్సర్. ఇది సమాజానికి ఇది ఒక రాచపుండు లాంటిది అన్నమాట. ఎంత ప్రక్షాళన చేసినా జరిగినా ఇంకా ఉంది. ఓకే. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ మధ్య ఎక్కడో విన్నాను, ఏంటి జగన్మోహన్ రెడ్డి వారసత్వంగా మాకు ఈ నేరాలు, ఈ ఘోరాలు, లేకపోతే ఇది చెత్త అంతా ఇచ్చాడంటూ మున్సిపాలిటీల్లో చెత్త పెరిగిపోయింది. 85 లక్షల టన్నుల చెత్త ఉంది, అది ఊడుస్తున్నాం, అది స్వచ్ఛాంధ్ర చేస్తున్నాం. ఆ చెత్త ఊడ్చడం కాదు, ముందు ఈ చెత్త ఊడ్చండి. ఆ చెత్త ఊడ్చాలి, వ్యవస్థలో ఉన్న ఈ చెత్తను కూడా ఊడిస్తేనే స్వచ్ఛాంధ్ర. వాళ్ళ నేరాంధ్రగా మార్చాడు జగన్మోహన్ రెడ్డి. మనం చూసాం నిన్న ఆకే రవికృష్ణ మరి ఈగిల్ చూడు, వీళ్ళిద్దరిని పోల్చుకో. ఇప్పుడు ఆకే రవికృష్ణ ఇవాళ ఈగిల్ హెడ్ గా అతనికి అధికారం ఇస్తే, అతన్ని మరి అక్కడ ఇస్తే 450 మంది సిబ్బందితో మొత్తం గంజాయి ఉక్కుపాదం మోపారు. 16-18 నెలల్లోనే గంజాయి రహితంగా ఆంధ్రప్రదేశ్ను మారుస్తున్నారంటే దగ్గర మరి 12 కోట్ల ఆస్తులు కూడా జప్తు చేశారంట. ఏది గంజాయి స్మగ్లర్ వాళ్ళకి సంబంధించినటువంటి 200 మందిని గుర్తించారంట. 18,000 అవగాహన కార్యక్రమాలు పెట్టారంట. అంటే గంజాయి రహితంగా ఆంధ్రప్రదేశ్ చేయడం కోసం వాళ్ళు అలా చేస్తుంటే, ఇతనేమో కాపు, దళిత, అంబేద్కర్ ఇండియా మిషన్, ఇదే అంబేద్కర్ కోరుకున్నది. అంబేద్కర్ ఏమని చెప్పాడు? రాజ్యాంగం ఎంత గొప్పదైనా అది గనక ఒక చెడ్డోడి చేతిలో ఉంటే అది చెడ్డదే అన్నాడు. రాజ్యాంగం ఎంత గొప్పదైనా, ఎంత చెడ్డదైనా అమలు చేసేవాడు గనక సమర్థుడైతే ఆ రాజ్యాంగం గొప్పదన్నాడు. ఇప్పుడు చెప్పు, ఇప్పుడు ఇక్కడ మన రాజ్యాంగం గొప్పదంటావా, అమలు చేసేవాళ్ళు చెడ్డోళ్ళు అంటావా? రాజ్యాంగం చెడ్డదంటావా, అమలు చేసేవాళ్ళు గొప్పవాళ్ళు అంటావా? ఏది అర్థం కావట్లేదా? ఇది రాజ్యాంగం గొప్పది, అమలు చేసేవాళ్ళు గొప్పగా అమలు చేయాలి. ఇది అంబేద్కర్ యొక్క ప్రవచనం, అంబేద్కర్ చెప్పిన సూక్తి అది. మరి అంబేద్కర్ ఇండియా మిషన్ ఏముంటది? కాపు, దళిత, కాపు ముఖ్యమంత్రి కావాలి, దళిత ఇది కావాలి, అదే కులాల మధ్య ద్వేషాలు పెంచటం, మళ్ళా అశాంతి సృష్టించటం, ఏదో రకంగా ఆంధ్రప్రదేశ్ అగ్నిగుండం చేయడమే వీళ్ళ లక్ష్యమా? బివేర్ ఆఫ్ దీస్ క్రిమినల్స్. ఏది ఇటువంటి క్రిమినల్స్ పట్ల, వాళ్ళ ఇటువంటి నేరస్తుల పట్ల, నేరస్తులకు కొమ్ము కాసే పార్టీల పట్ల, ఈ అధికారుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఇప్పుడు ప్రక్షాళన ఇక్కడి నుంచే ప్రారంభం కావాలి. ఇప్పుడు టీటీడీ బోర్డు ప్రక్షాళన చేశామన్నారు, పోలీస్ వ్యవస్థ ప్రక్షాళన చేస్తున్నామన్నారు. ఇది కింద స్థాయి నుంచి ప్రక్షాళన కాదు, ముందు అసలు పై స్థాయిలోనే చెడిపోయింది. ఐపీఎస్లోనే ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడు ప్రక్షాళన ఇక్కడి నుంచే ప్రారంభం కావాలి. ఇప్పటికైనా సునీల్ కుమార్ పైన మరి రాజ్యాంగమా, చట్టమా, న్యాయస్థానాల కళ్ళు తెరుస్తాయా, కఠిన చర్యలు తీసుకుంటాయా చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ సార్.
Please subscribe to Leo News for more videos.